గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టికెట్ బుకింగ్స్ యూకేలో కొంతకాలం క్రితం ఓపెన్ అయ్యాయి. లిటరల్లీ అక్కడ గ్లోబల్ స్టార్ ర్యాంపేజ్ ఏమిటో చూపించారు. టిల్ డేట్ 6,000 టికెట్లు పైగా అక్కడ తెగాయి. ప్రస్తుతానికి యూకే మరియు ఐర్లాండ్ కలిపి గేమ్ చేంజర్ చిత్రం $75,000 పైగా వసూలు చేసింది. ప్రతిరోజు ఎక్స్ట్రా షోస్ ని థియేటర్స్ ని యాడ్ చేసుకుంటూ పోతున్నారు అక్కడి ఎగ్జిబిటర్స్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవలే గేమ్ చేంజర్ టికెట్ బుకింగ్స్ యుఎస్ లో ఓపెన్ అయ్యాయి. సుమారు 1,800 టికెట్లు కట్ అయ్యాయి, $50,000 వసూళ్లు వచ్చాయి అంటున్నారు. అయినా సరే ఆ కలెక్షన్స్ నాట్ అప్ టు ద మార్క్ అంటున్నారు. నిజమేనా? నిజమే అయితే తేడా ఎక్కడ జరిగింది? ఈ ట్వీట్ ను పరిశీలించండి. I am a Bay Area resident and I am waiting for XD shows in either Fremont or Milpitas. XD is a premium format with great quality. No one wants to visit an average theater like Mountain View. It makes sense to request XD shows. I think you are wrong here. సింపుల్ గా చెప్పాలంటే XD షోస్ అనేవి ప్రీమియం క్వాలిటీ. అవి ఓపెన్ చేయకుండా ఆర్డినరీ థియేటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు. మరొక ట్వీట్ చూద్దాం. Was trying to book tickets in Seattle. No bookings open yet for Cinemark. But Regal too, such limited screenings. So disappointed. Very disappointed. Please increase screenings. అంటే సినీమార్క్ చైన్ వాడు థియేటర్స్ ఓపెన్ చేయలేదు. మరి ముఖ్యంగా XD షోస్ ఓపెన్ చేయలేదు. ఈ ట్వీట్ చూస్తే తత్వం మీకు కొద్దిగా బోధపడుతుంది. డిమాండ్ ఉన్న గేమ్ చేంజర్ కు XD షోస్ ఓపెన్ చేయకుండా డిమాండ్ లేని డాకు మహారాజ్ కు ఓపెన్ చేశారు XD షోస్. ఇంతకీ గేమ్ చేంజర్ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరబ్బా అనుకుంటున్నారా? గతంలో వాల్తేరు వీరయ్యను, వీరసింహారెడ్డిని డిస్ట్రిబ్యూట్ చేసిన శ్లోక ఎంటర్టైన్మెంట్స్. ఈ శ్లోక వారికి కులగజ్జి ఎక్కువని అంటూ ఉంటారు. అందుకే గతంలో వాల్తేరు వీరయ్యకు అన్యాయం చేస్తూ వీరసింహారెడ్డికి డిమాండ్ లేకపోయినా ఎక్కువ థియేటర్స్ లో యుఎస్ లో రిలీజ్ చేశారని మెగా ఫ్యాన్స్ తరచుగా ఆరోపిస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి కుట్రకోణం ఏదైనా గేమ్ చేంజర్ విషయంలో జరుగుతోందా అనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆరోపణకు ప్రస్తుతానికైతే అర్థం ఉందనిపిస్తోంది. ఎందుకంటే XD షోస్ అనేవి ఏ పెద్ద సినిమాకైనా కనీసం 25 అయినా ఓపెన్ చేయాలి. కానీ గేమ్ చేంజర్కి ఎన్ని ఓపెన్ చేశారో తెలుసా? కేవలం 4 XD షోస్ మాత్రమే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా XD షోస్ ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది గ్లోబల్ స్టార్ అసలు సిసల ర్యాంపేజ్ అంటున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఐసింగ్ ఆన్ ద కేక్. ఇక్కడే మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ యుఎస్ కలెక్షన్లను మనం పుష్ప 2 కలెక్షన్స్తో కానీ పోస్టర్ కలెక్షన్లు 500 కోట్ల పైగా చూపించుకున్న హీరో చిత్రం ఫేక్ కలెక్షన్స్తో కానీ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే పుష్ప 2కు అద్భుతమైన సీక్వెల్ అడ్వాంటేజ్తో పాటు సూపర్ డూపర్ ఫామ్లో ఉన్న సుకుమార్ డైరెక్టర్ అవ్వడం అగ్నికి ఆజ్యం తోడైనట్లు అయింది. మరి పోస్టర్ ఫేక్ కలెక్షన్స్ చిత్ర సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే సాక్షాత్తు ఆ చిత్రం హీరో గారే యుఎస్ లో అనేక థియేటర్స్ లో స్వంత డబ్బుతో బల్క్ బుకింగ్స్ చేయించుకుని ఎక్కువ కలెక్షన్స్ చూపించుకున్నారనే అపవాదం ఉంది. ఏదేమైనా తన సోలో పవర్ తో రాబోయే కాలంలో రామ్ చరణ్ గారు క్రియేట్ చేయబోయే ర్యాంపేజ్ ని మనమందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం.